హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్. సో మనం 3 months బ్యాక్ అయితే మనము తాటికాయలన్నీ పెట్టాం కదా. సో అవి కూడా అన్ని తేగలు వచ్చాయి, అవి కూడా చూద్దాము. ఆ తేగలు ఊరాయి లేదో చూద్దాం. కరెక్ట్గా 3 months అయింది అవి పెట్టి కూడా. సో ఇప్పుడైతే చూసేద్దాం. 3 దగ్గరలో పెట్టాము, 3 ప్లేస్లు కూడా తవ్వి చూస్తున్నాడు. ఆయన ఆల్రెడీ చూస్తున్నాడు, చూసేద్దాం రండి. ఎక్కడి నుంచి ఎక్కడ గుర్తుందా? ఇక్కడి నుంచి అలా వరకు కదా. తేగల్ని నాటే కంటే ఇట్లా తీయడమే కష్టం అన్నమాట. నాటేదైతే చాలా చాలా సింపుల్. కనిపిస్తున్నాయా తేగలు? అవి ఇట్లా బయట తీయడం తేగలని అయితే కొంచెం కష్టమే. వీటి పేరు నాకు కన్ఫ్యూజన్, డేగలు అంటూ ఉంటా. గడ్డల పైన ఉంటాయా? ఈ పై పెడతాము. చూసా ఏం తేగలు కదా నాన్న, తేగలు ఎలా వచ్చాయో చూడండి. రాళ్ళు అడ్డం ఉండి అసలు మేమైతే నిజంగా వస్తాయనుకోలే. ఫస్ట్ టైం వేసాము మేము విజయవాడకి వెళ్ళేటప్పుడు. తాటికాయలు తన ఆఫీస్ దగ్గర తాటికాయలు అన్నీ తెచ్చి ఎండబెట్టి ఇట్లా వేసాము. వస్తాయో రావో అని అనుకున్నాం. నిజంగా ఇంత బాగా వచ్చాయి చూడండి. అస్సలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, వస్తాయో రావో అనుకున్నా. బాగా వచ్చింది. కరెక్ట్గా 3 months బ్యాక్ వేసాము. మీకు ఆ వీడియో కూడా ఉంది, నేను 2 కూడా కలిపి పెడతాను. చూడండి ఎంత అయింది. ఇదంతా వేసాము అట్లా, ఇదంతా అక్కడ వరకు మొత్తం. ఇప్పుడు తీస్తే ఎన్నెన్ని తేగలు వచ్చింటే తెలుస్తుంది. కొన్ని ఊరలేదా? ఓకే, బాగా బలిసిందా? బలిసింది బాగా ఇది. ఓకే, సగరులు భూమిని ఇట్లా తవ్వేసినట్టు తవ్వుతున్నాము. నిజంగా ఇవి ఇంకొంచెం లేట్ అయినా మొక్కలుగా అయిపోతాయి. ఇంకొక నెల అయినా కూడా పైన మొక్క వచ్చేస్తుంది. కొంచెం అంతా తవ్వుకోవాలి, అవి విరిగిపోకుండా జాగ్రత్తగా తీయాలి. చూడండి అట్లా పైన టెంక్ ఉంటుంది, కింద వరకు కిందకు వచ్చేస్తుంది తేగ. వీటికి రాలేదు, చాగిపోయినాయి చూడు, అట్లా పోతాయి. మనం వేసిన తాటికాయలు అన్నీ కూడా మొలవు. కొన్ని చీమలు పట్టేసి కొన్ని పాడైపోతాయి. అక్కడక్కడ కొన్ని డ్యామేజ్ అయినా మళ్ళీ మిగిలినవన్నీ కూడా మంచిగా వస్తాయి. వీటిని తినడం వల్ల మనకి అరుగుదల బాగా పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో ఏదైనా ఉబ్బరంగా అట్లా ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గించేస్తుంది. అట్లే షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చక్కెర స్థాయిలు అంతా కూడా తగ్గిపోతుందంట. ఇంకా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎముకలు బలంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అట్లే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, అట్లే పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ గడ్డలు పీకేస్తామా? ఒకసారి ఇది క్యాన్సర్ను కూడా తగ్గించేస్తుందంటే. ఇది బాగా శీతాకాలంలో మనకు దొరుకుతాయి. నాకు వీటిని చూస్తూ ఉంటే క్యారెట్లే గుర్తొస్తున్నాయి. సేమ్ క్యారెట్ లాగే కనిపిస్తున్నాయి నాకైతే. చూసారు కదా, ఇవన్నీ పైన వేసింటే, పైన వేసి జస్ట్ ఒక 10 mm అంతా పైన కొద్దిగా తీసి మట్టి వేస్తే చాలు. కిందకి తేగలు ఎలా వచ్చాయో ఇట్లా మొత్తం లాస్ట్ వరకు వేసాము. వస్తూ ఉన్నాయి. ఇంకొక్కటే లాగాలి. ఈ తేగలు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మామూలు మన శనక్కాయలు ఎలా ఉడికిస్తామో అట్లా ఉడికించుకొని తింటారు, లేదా కాల్చి తింటారు. కొంచెం మంట పెట్టి దాంట్లో దీనికి డిఫరెంట్గా కడవలో పెట్టి చుట్టూ గడ్డితో కప్పేసి మంట పెట్టి వాటితో అంతా కూడా చేస్తూ ఉంటారు.
తీస్తూ ఉన్నారు పాపం. ఎండ ఫుల్ ఎండ ఉంది. ఈవినింగ్ అయితే ఇక్కడ దోమలు ఎక్కువ వచ్చేస్తాయి. చూసారు కదా ఇటు సైడ్ గడ్డి అంతా ఎక్కువ ఉంది. సో దానివల్ల ఏంటంటే దోమలు ఎక్కువ వచ్చేస్తాయి. చూసావా రావట్లేదు, అది చెట్టు అయిపోయిందా? ఇంకొంచెం తవ్వాల. కొన్ని గట్టిగా ఉన్నాయి, అవేంటంటే ఇక బాగా కొంచెం లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. చూడండి కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, బాగా ఊరాయి, బాగా మంచిగా ఊరాయి. మేమైతే నిజంగా ఫస్ట్ టైం వేసాం, మాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. అంటే ఎప్పుడు కొనుక్కొని తింటూ ఉండి ఒకసారి మనం వేసి వాటిని మనం అట్లా చేస్తే ఎట్లా ఉంటుందని. ఇంకా ఉన్నాయి ఉన్నాయి నేను అట్లా లాస్ట్ వరకు వేసాం మనం. ఇట్లా పై నుంచి లోడామనుకోండి కింద అవి తెగిపోతాయి. అందుకే ఇట్లా సైడ్ నుంచి ఇట్లా ఇట్లా తోడుకుంటా వస్తే మనకి ఇట్లా కింద నుంచి ఇట్లా తోడుకుంటే ఇట్లా స్ట్రైట్గా తవ్వుకుంటే అట్లా వస్తే మనకి బాగా వస్తాయి. చూడు పైకి వచ్చి మరి లోపలికి వెళ్ళింది దీనికి. ఇది బతకాలని బాగా ఆశగా ఉంది దీనికి. ఇవన్నీ బయట తీయడానికి మాకైతే చాలా టైం పట్టింది. పాపం ఎండ ఎక్కువగా ఉంది. ఈవినింగ్ ఏమో దోమలు వచ్చేస్తే మార్నింగే కుదరలేదు తీయడానికి. బాగా మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంది, ఆ టైంలో కోసాము. మా అమ్మ నాన్నకు కూడా తెలియదు వేసామని. ఇట్లా ఇవి వస్తాయి ఇట్లా తవ్వాలని కూడా తెలియదు. ఇట్లా తవ్వుతూ ఉంటే కానీ ఖచ్చితంగా మా నాన్న వాళ్ళు చూసింటే వచ్చేసింటారు. అన్న చామంతి చెట్లు మా అమ్మ మేము తవ్వుతూ ఉంటే నేను తవ్వుతా అని చిన్న పార తెచ్చి తిని తవ్వాడు. ఆ నాన్న మా అమ్మ నరిచాడు. తినేమో నేనే తీసుకున్నాను, నేను తవ్వుతాను అని అంటే వద్దు ఇట్లా వచ్చేటన్నా కూడా తవ్వాడు. ఇంక ఇదంతా తవ్వేది చూస్తే ఇంకా బాగా మాకు పడతాయి దెబ్బలు. ఇప్పుడైతే ఎవరు లేరు ఇక్కడ, మేము ఇద్దరమే ఉన్నాము. మేము ఇంకా ఊరికి బయలుదేరాలి, శ్రీకాళహస్తికి ఇంకా ఊరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇంకా మొబ్బు అయిపోతే అక్కడ ఘాట్ రోడ్ తిరుపతి దగ్గర బాక్రాపేట దగ్గర కష్టం కదా, అందుకనేసి కొంచెం త్వరగా వెళ్ళాలి అనుకున్నా. ఇవి తర్వాతైనా తీయచ్చు, కాకపోతే మళ్ళీ వచ్చే టైంకి ఈసారి చెట్లు వచ్చేస్తాయి, అందుకనేసి ఇప్పుడే తీసేద్దాము అనేసి. ఇంకా మా నాన్న వాళ్ళకి అసలు ఇటు సైడ్ ఇవి ఎవ్వరు పండించరు, అసలు ఈ చెట్లే ఉండవు ఎక్కువగా. వీటిని ఎలా తీయాలో తెలీదు, మళ్ళీ వాళ్ళకి ఎందుకులే ఇబ్బంది అనేసి అసలు వీటిని తింటారని కూడా ఇటు సైడ్ తెలీదు. నాకు కూడా ఈ మధ్య తెలిసింది వీటిని ఎలా తినాలి అనేది. ఇంకా మాకైతే గుర్తుగా తెలుసు కదా ఎక్కడెక్కడ నాటామో, అందుకనేసి ఇంకెక్కడెక్కడ నాటామో అవన్నీ కూడా మేము తీసేసాము. మళ్ళీ వాళ్ళకి చెప్పిన మేము ఒక దగ్గర పెట్టి వాళ్ళ దగ్గర చూసినా మళ్ళీ కష్టం కదా అనేసి ఇంక మేమే తీసాము. సో ఫైనల్ గా ఇన్ని వచ్చాయి తీగలన్నీ కూడా. ఇంకా మాట్లాడుకుంటూ అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము. వెళ్ళేటప్పుడు అన్నయ్య కొన్ని తీసుకెళ్దాం ఈ తీగలు నేను అంటూ ఉన్నాడు. సరే తీసుకెళ్దాము అని చెప్తూ ఉన్నాము. మా నాన్న రాత్రి మాకు ఒక కథ చెప్పాడు. ఆ కథ నేను మీకు కూడా చెప్తాను, వినండి. పాండవులంతా కలిసి అరణ్యవాసం వెళ్తారు కదా, అక్కడ ధర్మరాజు ఎప్పుడు దిగాలుగా ఉంటాడంటే ఎక్కడికన్నా వెళ్ళని. అంటే పరధ్యానంలో అరే నా వల్లే కదా వీళ్ళకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అంటే. ఇప్పుడు తను పాచికలు ఆడాడు కదా, ఆ పాచికలు ఆడడం వల్ల రాజ్యము పోయింది, వీళ్ళు ఇట్లా అందరూ కూడా అరణ్యవాసం ఇట్లా అజ్ఞాతవాసం ఇట్లా వచ్చేసారు కదా, అందుకనేసి ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడంట. అంటే ఏం పని చేస్తున్నా కూడా ఏదో అట్లే వెలుతిగా ఇక్కడ ఉన్నాడు, ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటాడనమాట. ఎవరు ఏదన్నా మాట్లాడినా అని డల్లుగా ఏమంటే ఏమన్నట్టు అట్లా సరిగా మాట్లాడకుండా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లే. ఇంకా అంతేలే, అంత పోగొట్టుకుని ఇట్లా అడవుల్లో ఉండాలంటే ఇబ్బంది కదా, అట్లా ఎప్పుడు దిగాలుగా బాధగా అట్లా ఉంటాడంట. ఇంకా ఈ పాండవుల్ని ఎవరు కూడా గుర్తుపట్టకూడదు. అట్లా ఎవరైనా గుర్తుపడితే వాళ్ళు మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం అలా చేయాలి కదా, అందుకని మారువేషాల్లో వాళ్ళు అట్లా చేసుకొని అట్లా కంప్లీట్ చేసుకొని ఇంక వచ్చింటారు. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళని ఎట్లా ఉన్నారు అని చెప్పి పలకరించడానికి వెళ్తాడనమాట. అందరినీ మాట్లాడిస్తూ ఉంటాడు. అలాగే ధర్మరాజును కూడా మాట్లాడిస్తారు, ఎలా ఉన్నారు ఇట్లా అంతా అని చెప్పి మాట్లాడిస్తే నా మనసు ఏం బాగాలేదు అని చెప్పేసి ధర్మరాజు ఎప్పుడు ఇట్లా బాధపడుతూ అరే మాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఎప్పుడు మేము ధర్మంగా ఉంటాము, నిజాయితీగా ఉంటాము, ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టము, అయినా ఎందుకు మాకే ఇన్ని కష్టాలు, మాకే ఇన్ని ఇబ్బందులు అని చెప్పి అట్లంతా చెప్తాడు. తన బాధలన్నీ కూడా శ్రీకృష్ణుడికి చెప్తాడు అన్నీ కూడా. అప్పుడు శ్రీకృష్ణుడు నేను నీకు ఒక మంత్రం రాసిస్తాను, నీకు ఎప్పుడు బాధ వచ్చినా లేదా ఎప్పుడు కోపం వచ్చినా ఎప్పుడు కష్టం వచ్చినా ఎప్పుడు సంతోషం
వచ్చినా, ఇంకెప్పుడైనా మానసికంగా కృంగిపోయినా, నీకు ఏమనిపించినా ఇంకంటే విరక్తి అయిపోయి జీవితం మీద అట్లా ఇంకా భరించలేను అట్లాంటి బాధ ఏదొచ్చినా కూడా నువ్వు అప్పుడు ఈ మంత్రం చూసుకో. ఈ మంత్రం చూసుకుంటే నీకు అంత మనశ్శాంతి అంతా బాగా అవుతుంది. అంటే ఇంత మంచి మంత్రం ఉందా, సరే స్వామి అని ఇవ్వండి అని చెప్పి ధర్మరాజు అంటాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఆకు తీసుకొని ఆకు మీద ఆ మంత్రం రాసి ధర్మరాజుకు ఇస్తాడు. నువ్వు ఎప్పుడు కూడా నీకేమన్నా అనిపించినా ఇది చదువుకో, ఇది చూసుకుంటే చాలు అని చెప్పి ఇస్తే సరే స్వామి అని తీసుకుంటాడు. ఇది నేను వెళ్ళిన తర్వాత చూసుకో అని చెప్తాడు. అందరూ మాట్లాడుకుంటారు. తర్వాత శ్రీకృష్ణుడు వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ తినకు మనసు అట్లే మళ్ళీ ఆలోచనలు వచ్చేసరికి సరే శ్రీకృష్ణుడు ఏదో మనకు మంత్రం రాయిచ్చాడు కదా, ఆ మంత్రం చూసుకుందాము, అప్పుడు మనసు అంతా బాగా అయిపోతుంది అని అనుకొని అది ఓపెన్ చేస్తాడు ఆ ఆకుని. ఆ ఆకులో ఏం రాసి ఉంటుంది అంటే ఇది ఉండదు అని రాసి ఉంటుంది. ఏంటా మంత్రం అనుకుంటే ఇలా రాసుంది అని అనుకుంటాడు ధర్మరాజు. తర్వాత ఆలోచిస్తే తనకే అర్థమవుతుంది. ఎక్కువ బాధపడుతూ ఓపెన్ చేసి చూశాడు కదా, ఓ ఈ బాధ ఎక్కువ రోజులు ఉండదు, ఇది కొన్ని రోజులు అని అనుకుంటాడు. తర్వాత ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు ఆకు చూసుకుంటే ఈ సంతోషం కూడా ఎక్కువ రోజులు ఉండదు. తర్వాత ఏదైనా బాధ, నష్టం, కష్టం అన్నీ ఏదొచ్చినా కూడా అది చూసుకుంటే ఏదొచ్చినా కూడా అది అట్లా ఎక్కువ రోజులు ఉండదు. కొన్ని రోజులు బాధ ఉన్నా మళ్ళీ మామూలుగా అట్లా వస్తుంది. బాగా సంతోషంగా ఉన్నాం, అది కూడా ఎక్కువ రోజులు ఉండదు. బాగా కష్టపడుతూ ఉన్నాం, అది ఎక్కువ రోజులు ఉండదు. అట్లా ఏదైనా కానీ కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం, సంతోషం వచ్చినప్పుడు ఓని పొంగిపోవడం అట్లా ఎప్పుడు ఉండకూడదు. ఏదొచ్చినా అది ఏం శాశ్వతం కాదు. కాబట్టి మనం ఏదొచ్చినా తట్టుకొని నిలబడాలి అని అన్నమాట అర్థం. సరే కదా కథ ఎంత బాగుందో. పాండవులు ఇలా అజ్ఞాతవాసం, అరణ్యవాసం అసలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎక్కువ బాధలు పడుతూ ఉన్నారు. ఫైనల్గా ఏమైంది, వాళ్ళే రాజ్యం అంతా కూడా గెలుచుకొని మంచిగా పరిపాలిస్తూ కొన్ని వేల సంవత్సరాలు వరకు వాళ్ళే పరిపాలిస్తారు. అదే కౌరవులు చూసారా, ఇంకట్లా రాజ్యాన్ని అంతా బాగా ఎంజాయ్ చేస్తూ అహంకారంతో అట్లంతా వాళ్ళు ఫస్ట్లో బాగా సంతోషపడ్డారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తర్వాత వాళ్ళు చూడండి వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అట్లా అనమాట. కొంతమంది డబ్బులు, పదవి, ఈ రాజ్యం ఇట్లా ఇవన్నీ లేనప్పుడు ఒకలాగా ఉంటారు, వచ్చాక ఒక రకంగా మారిపోతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండాలి. మనకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా దానికి తగ్గట్టు జవాబు అంతా కూడా మనకి రామాయణంలో, మహాభారతంలో వీటిల్లోనే ఉంటుంది. మీరు క్లుప్తంగా పరిశీలించుకుంటే చూసారు కదా కథలు ఎంత బాగున్నాయి. మా నాన్న ఎన్ని కథలు చెప్పింటారు ఇట్లాంటివి చిన్నప్పటి నుంచి. ఇది ఊరికే చిన్న కథ అట్లా చెప్పా, ఇంకా కొన్ని కథలు ఉన్నాయి, ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను. చూసారు కదా వీటికి ఇలా కట్ చేస్తున్నాం కదా, ఇవి వచ్చేసి తాటి టెంక అంటారు వీటిని కొబ్బరి పువ్వు ఉంటుందంట, దాన్ని ఇట్లా పగలగొట్టి దాంట్లో కొబ్బరి పువ్వు లాగా స్వీట్గా అట్లా ఉంటుందంట. అవి కూడా తింటారంట, నాకు తెలియదు, నేను ఎప్పుడు తినలేదు. అది ఇంకా మాకు ఊరికి వెళ్ళే టైం అవుతుంటే ఇంకా ఆ కాయలన్నీ కూడా నేను పడేసేసాను. ఇంక ఇవి మాత్రం పక్కకు తీసుకెళ్ళి వీటిని ప్యాక్ చేసాం, కానీ ఇంకా అవన్నీ కూడా పడేసేసా. ఈ తీగల్ని ఇటు సైడ్ ఎవరు వేయరు కదా, మా ఆయన చాలా ఇష్టంగా అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వేసాడు. అవి పెరిగాక మళ్ళీ చాలా కష్టపడి తవ్వి అన్ని కూడా క్లియర్ చేశారు. అవి అందరూ తిన్నారు, మాకు అది చాలా హ్యాపీ. మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా బావ వాళ్ళు అందరూ కూడా తిని చాలా హ్యాపీ అయ్యారు. ఆ చిన్నోడు పండించాడని చెప్పి మా మావయ్య చాలా హ్యాపీగా తిన్నాడు ఇవి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.